హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చుంటే ఒక్కసారి మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఈరోజు బోల్డ్ అన్ని పనులున్నాయన్నమాట. అలాగే ఇది 2 డేస్ వ్లాగ్ అండి. అంటే పెళ్లి జరిగింది విలేజ్‌లో. ఎవరిది ఏంటనేది కూడా వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇక్కడైతే నేను ఇవాళ కొంచెం తొందరగానే, చాలా తొందరగా, కొంచెం కాదు, అంటే ఊరెళ్ళేది ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ పనులనేవి స్టార్ట్ చేశాను. "అక్క ముగ్గులు బాగా చూపించండి ఎక్కువగా. మీ ముగ్గులు స్క్రీన్ షాట్ చేసి మరి మేము ట్రై చేస్తున్నాము. బాగా వస్తున్నాయి" అని అడుగుతున్నారండి. ఇది 9 చుక్కలు ఒక్కటొచ్చేంత వరకు బావుంటుంది. చాలా ఈజీ వేలో ఇక్కడ నేను చూపిస్తాను ముగ్గులైతే. అప్పుడప్పుడు నేను అడిషనల్‌గా ఇలా కలర్స్ అవి యాడ్ చేస్తూ ఉంటా. నాకు చాలా ఇష్టం అనమాట. సంవత్సరానికి సరిపడా నేను బేగం బజార్‌లో అలా వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం నాకు అలవాటు. చెప్పాను గదా! చాలా చీకట్లోనే నిద్ర లేచానని జెప్పేసి. ఇప్పుడు పిల్లలకి బాక్సులవి కట్టాలి. అంటే ఈ వీడియో ఎప్పుడుది అంటే లాస్ట్ వీక్ అనమాట. లాస్ట్ థర్స్‌డే అండ్ ఫ్రైడే. మొన్న పోస్ట్ చేసింది అంతకుముందు వీక్ అనమాట. చూడండి మన ఛానల్‌లో ఎంత లేట్‌గా వీడియోస్ వస్తున్నాయో. అస్సలు కుదరట్లేదు. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల, అలాగే ఈ ఫంక్షన్స్, తిరగడాలు, అలసిపోయి రావడాలు, అసలు ఎడిటింగ్స్ అవ్వట్లేదనమాట. పోనీ తీరా ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇద్దామా అనుకుంటే పక్కన బిల్డింగ్‌లో జరిగే వర్క్స్, డ్రిల్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి గదా! ఆ బరాతుల సౌండ్‌లు, పాటలు, దానివల్ల నాకు కుదరట్లేదనమాట. ఇంకా సరే ఇప్పటికి వీలైంది కదా! ఇంకా వీడియో అయితే బావుంటుంది చూసేయండి. నేను కుకింగ్ దగ్గరికొచ్చేసా. స్టవ్ గట్టు అది అంతా నైటే క్లీన్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ ఈ వర్క్స్ అన్నీ ఏమీ ఉండవు. ఏదో మనస్తృప్తి కోసం ఒక్కసారి అలా తుడుచుకుంటాను. ఇంక అలాగే ఫస్ట్ రైస్ పెట్టాను. అలాగే జావ చేస్తున్నాను. పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇంకా అదే బ్రేక్‌ఫాస్ట్ అనమాట. నా వంట బిజీలో, టెన్షన్‌లో నేనుంటే చూడండి ఈ రిలాక్సేషన్స్ అసలు చెప్పక్కర్లేదు కదా! ఇలాంటివి బావుంటాయనిపిస్తుంది. ఇక్కడ వంటైతే చేస్తున్నాను. నేను ఈ ఇంట్లోకొచ్చిన తర్వాతే ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్‌ని యూజ్ చేయడం మొదలుపెట్టాను. అయితే ఇంతకుముందు ప్లాస్టిక్, వుడెన్ అలా వాడేదాన్ని. ఫస్ట్‌లో ప్లాస్టిక్‌ది వాడేదాన్ని. అది లేయర్ లేయర్‌గా ఊడిపోవడము, అది ఫుడ్‌లో కలుస్తుందేమో అని ఒక టెన్షన్‌లా ఉండేది. దాన్ని మానేశాను. ఆ తర్వాత వుడెన్ ఏమంటే మనకి క్లీన్ చేసినప్పుడు అది తడి అది ఉండిపోతుంది కదా! అది కొంచెం బ్లాక్ మార్క్ లాగా అవ్వడం, అది క్లీనింగ్ ఇబ్బందవుతుందని చెప్పేసి అది కూడా మానేసి స్టీల్ చాపింగ్ బోర్డ్‌ని యూజ్ చేయడం మొదలెట్టాను. చాలా బాగా అనిపిస్తుంది. కుకింగ్ ప్రాసెస్ అవుతూ ఉండగానే మధ్యలో టీ పెట్టేసాననమాట. టీ తాగేసొచ్చి ఇంకా తర్వాత మిగిలిన పనులవి చేయాలి. అయితే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓన్లీ రాగి జావా, ఎగ్స్ అనేవి ఓన్లీ పిల్లల కోసమే. మేము వాళ్ళలా స్కూల్‌కి 8:00 అలా బయలుదేరగానే మేము వెళ్ళిపోవాలనమాట. అందుకని జెప్పేసి ఇంకా మేమేం చేయట్లేదు. అంటే మాకు దారిలో ఎక్కడైనా ఆకలేస్తే తిందామని చెప్పి. ఇక్కడ కొంచెమే ఉల్లికాడలున్నాయి. దాంతో కర్రీ చేస్తున్నా. మా పిల్లలకి లీఫ్ వెజిటబుల్స్ అన్నా, ఇలా ఉల్లికాడలతో చేసే కర్రీ అన్నా చాలా ఇష్టం. ఇంకా ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసి దగ్గరగా ఉడికించేస్తా. మార్నింగ్ టైమ్స్ అసలు ఎలా ఫాస్ట్‌గా గడిచిపోతాయో అసలు తెలీదు. ఇంకేముందిలే టైం ఉంది అనుకుంటాం గానీ, అలా అలా అయిపోతూనే ఉంటుంది. ఇదిగో పిల్లల కోసం ఇక్కడ జావ కలిపేసి కొంచెం మజ్జిగ, ఎగ్స్ బాయిల్ చేసి కొంచెం క్యారెట్ అది ఇంకా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కింద పెట్టేసా. వాళ్ళు మార్నింగ్ టైమ్ హెవీగా తినలేకపోతున్నారు. అందుకని అలా సింపుల్‌గా. ఇంకా ఏమంటే ఉల్లికాడలు కొంచెం దగ్గరికయిపోయినాయి గదా! ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు అది మగ్గిన తర్వాత టమాటా వేసి ఇది కాస్త బాగా ఇంకా మొత్తం పచ్చివాసన పోయి దగ్గరగా కుక్ అవుతుంది కదా! ఆ టైంలో కొంచెం ఉప్పు, కారం అది వేసేసి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఫైనల్‌గా వాటర్ అది లేకుండా డైరెక్ట్‌గా ధనియా పౌడర్ వేసి దింపేస్తాను.
ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్‌లు అవి కట్టేసి, వాళ్ళని పంపించేసి, మళ్ళీ నేను రెడీ అయిపోయి, బ్యాగ్ అది మొత్తం ముందు రోజే ప్యాక్ చేసుకున్నాను. నేను ఎక్కడికైనా ఊరెళ్ళేది ఉంది అంటే, అప్పటికప్పుడు కంటే కూడా ముందు రోజే నేను ప్యాకింగ్ అనేది మొదలెట్టేస్తాను. అయిపోవాలన్నమాట ఆ పని. నా కోసం ఏమంటే ఇక్కడ వేడి నీళ్ళు, నేను ఇంకా వేడి నీళ్ళు తాగడం అనేది మానలేదండి. దాదాపు మొన్న హెల్త్ ఇష్యూ అప్పటి నుంచి ఇంక ఇవే కంటిన్యూ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా నా బాటిల్ ఈ బ్యాగ్ అనేది కామన్‌గా పెట్టుకుంటున్నా. ఈ వాటర్ ఏంటంటే మనకు ఇవాళ వేడి చేసి పోసుకున్న రేపటి వరకు కూడా అలాగ వేడిగా ఉండిపోతాయన్నమాట. సో, ఇలా ఏవైనా ఊర్లెళ్ళినప్పుడు నాకు ఇబ్బందిగా ఉండట్లేదు. ఈ శారీ ఏమంటే మొన్న అమ్మవారికి ఉడిబియ్యం పోసినప్పుడు శారీ అనమాట. సరే ఇంక మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇవాళ వెళ్ళి రేపు నైట్‌కి వస్తామనమాట. పిల్లలేమంటే ఇంకా అమ్మ వచ్చేస్తుంది ఈవినింగ్. అమ్మ వాళ్ళకి వంట చేసి పెట్టి, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకు కుకింగ్ చేసేసి, వాళ్ళకి బాక్సులు కట్టేసి అమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా మేము మళ్ళీ నైట్ వరకు వచ్చేస్తాం కాబట్టి టైం సెట్ అవుతుందని చెప్పేసి అలా చూసాము. రీసెంట్ డేస్‌లో గూడా ఒక ఫంక్షన్‌కెళ్ళామని నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అత్తగారి ఊరికి. అప్పుడు కూడా సేమ్ అనమాట. అమ్మనే వచ్చి చూసుకుందనమాట. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. వాళ్ళని ఎక్కడికన్నా ఊర్లకి తీసుకెళ్ళాలంటే డిస్టర్బ్ అవుతారు గదా! అందుకని చెప్పి అసలు తీసుకెళ్ళట్లేదు. నాకు ఈ చెట్టు చాలా బాగా అనిపించింది వెళ్ళే దారంతా గూడా. ఇక్కడేమంటే ఇదిగో కర్నూల్ దాటిన తర్వాత మా ఊరొచ్చే దారిలో అంటే నందికొట్కూరుకి, కర్నూల్‌కి మధ్యలో ఇలా ఉంటుందనమాట. చాలా కొంగలుంటాయి. బ్యూటిఫుల్ సీనరీ అనమాట. ఇంకిప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే కొండపాటూరు, నెహ్రూ నగర్ అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ అత్తలు, అలాగే బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట. ఈరోజు మా మరిది బాబును పెళ్ళికొడుకుని చేస్తున్నారు. రేపు పెళ్ళనమాట. పెళ్ళేమో నందికొట్కూరులో. ఇదేమంటే నెహ్రూ నగర్. అంటే యాక్చువల్‌గా లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు, "అక్క ఇది నెహ్రూ నగర్ కదా!" అని కామెంట్ చేశారు. అవునండి. ఇదేమంటే ఏమో నెహ్రూ నగర్ అంటారు. కొంచెం లోపలికి ఊర్లోకి అలాగా కొండపాటూరు అని కూడా అంటారనమాట. ఇంకా ఇలాగే ఉంటాయి కదా ట్రెడిషన్స్ అన్నీ పెళ్ళిలో. కరెక్ట్ టైంకొచ్చాము నలుగు పెట్టే టైంకి. ఇంకా మంచిగా నలుగు రాసేసి తోడు పెళ్ళికొడుకుకి, పెళ్ళికొడుకుకి ఇప్పుడు పెళ్ళికొడుకుని చేస్తారనమాట. మా ట్రెడిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి నేను ఆల్మోస్ట్ ఈ వీడియోలో కవర్ చేస్తా. మా అత్తగారి సైడు ఆల్మోస్ట్ బంధువులంతా వచ్చేసారు. ఇంకా కొందరు ఈవినింగ్ వరకైనా వచ్చేస్తారనమాట. అంటే ఎవరైనా పెళ్ళికొడుకుని చేసేవాళ్ళు అలా టైంకి చేరుకోవాలి అనుకుంటారు కదా! అలాగా అనమాట. ఇక్కడ ఏమంటే ఫస్ట్ రాగానే మేము పెళ్ళికొడుకును అదే నలుగు అది పెట్టిన తర్వాత మేము లంచ్ చేసేసాం. కరెక్ట్ మేము రీచ్ అయ్యేసరికి 2 బిలోలోనే రీచ్ అయ్యామనుకుంటా. ఇంకా అక్కడ అవన్నీ చూసుకొని మళ్ళీ లంచ్ చేసేసి జాయిన్ అయిపోయినాము. ఎవరి ఇళ్ళల్లోనైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివి జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే బావుంటుందనిపిస్తుంది. అంటే మనకేమైనా తెలియని విషయాలు తెలియజెప్తూ ఉంటారు. అలా నేర్చుకోవడము నెక్స్ట్ జనరేషన్‌కి అలా బావుంటుందనిపిస్తుంది. ఇక్కడేమో మేమంతా కూర్చున్నామనమాట. యాక్చువల్‌గా చిన్నగా హల్దీ అనేది స్టార్ట్ చేశారు. పెళ్లి ఇల్లు అంటేనే ఆ సందడి, సరదాలు వేరే గదా! అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే నేను వేరే శారీ మార్చుకోవాలని ఉద్దేశ్యం గూడా నాకు లేదు. చాలా హాయిగా, హ్యాపీగా అనిపించింది. నేను అలాగే ఉండిపోయాననమాట. అసలు మార్నింగ్ జర్నీ నుండి నైట్ 2:30 వరకు ఇలాగే ఉండిపోయాను. మధ్యలో నాకు మార్చుకోవాలి అని అనిపించలేదు. ఇక్కడ ఇదేమంటే లింగమయ్య బోనము, అలాగే అమ్మవారికి ఇలాంటివన్నీ ట్రెడిషన్స్ ఉంటాయి. అది గూడా ప్రత్యేకంగా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఇవి కొన్ని ఉంటాయి. అమ్మాయి పెళ్ళిలో ఇవన్నీ ఏముండవు. జస్ట్ గండదీపం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి పెట్టుకుంటే నైవేద్యాలు అవి పెట్టుకుంటాము. ఇంకా పాలకొమ్మ, పందిరి వేయడాలు ఇవన్నీ కామన్ గదా! ఇదిగోండి అమ్మవారు జమ్ములమ్మ అనమాట. అందరి ఇళ్ళల్లో ఉంటాయి మా అత్తవారింట్లో అని చెప్పాను గదా! అది సేమ్ ఇక్కడ గూడా అలాగే ఉండింది. అది మీకు చూపిస్తున్నా. అందరి పూజా మందిరాల్లో ఉంటుందనమాట. తెలంగాణ వైపు పెళ్ళిళ్ళేంటంటే ఆవిరిన్ల కుండలని, తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి. ఇటు సైడ్ ఏంటంటే రాయలసీమ వైపు నల్ల కుండలు తీసుకురావడం అని ఉంటుంది. అది నాకు తెలిసి అందరి ఇళ్లల్లో ఉండకపోవచ్చు. ఇలా నల్ల కుండలనేవి తీసుకొస్తారు. అందరూ వెళ్ళి అలా బాజా భజంత్రీలతో వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి ఇలా కళ్ళు అవి తుడుస్తారనమాట పెద్దవాళ్ళెవరైనా. ఇవన్నీ గూడా ట్రెడిషన్సే. నేనైతే నాకు గూడా తెలీదు కానీ, నా పెళ్లి ఆల్బమ్‌లో వీడియోస్‌లో చూశాను గదా! అప్పుడు మా అత్తమ్మ అన్నీ వివరించి చెప్పేవాళ్ళనమాట. ఇది లింగమయ్య బోనం ఇలా చేస్తారు. తర్వాత జమ్ములమ్మకి, సుంకులమ్మకి నైవేద్యాలు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా గండదీపం అని చాలా చాలా ఉంటాయి. తెలంగాణ వైపు కొన్నే ఉంటాయి. ఇటువైపు కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట.
ఇక్కడ సుంకులమ్మ గుడికొచ్చాము. ఇక్కడేమంటే లింగమయ్య బోనం. బోనం అంటే భోజనం అనమాట. లింగమయ్యని ఇలా చక్కగా అభిషేకంలాగా చేసేసి, మొత్తం గూడా ఇలా పసుపు రాసి చక్కగా అలంకరిస్తారు. ఆ తర్వాత భోజనం అనేది పెడతారనమాట. ఇది ఎందుకు అంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో అందరూ బంధువులు వస్తారు కదా! ఎవరికీ కూడా అన్నానికి లోటనేది ఉండకుండా, అందరికీ చక్కగా సమకూరాలి స్వామి అని దండం పెట్టుకోవడం అనమాట. ముందల స్వామికి పెడతారు అని అర్థం. ఇది మా చిన్న మామయ్య చెప్తుంటే విన్నాను. బేసిక్‌గా నేను కూడా ఫస్ట్ టైమే ఇది చూడడం అయితే. ఇంతకుముందు అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగాయి గానీ, అప్పుడు ఇవన్నీ చెయ్యరనమాట. ఓన్లీ అబ్బాయిల పెళ్ళిళ్ళకే చేస్తారు. అండ్ గ్రీనరీ చూడండి ఎంత బావుందో. అసలు అక్కడి నుంచి రావాలని అనిపించదు. విలేజెస్ అంటే ఆ అందమే వేరు గదా! చిన్న చిన్న గుళ్ళుంటాయి అమ్మవారివి. ఎంత బావుంటాయో. ఆల్రెడీ మామిడికాయలైతే బోలెడన్ని కాస్తున్నాయి ఊర్లల్లో. అసలవి చూస్తుంటే అలా హాయిగా అనిపించింది. ఒకదాని వెంట ఒకటి ఒక డేలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్నకి ఒడిబియ్యం పోస్తారనమాట పుట్టింటి వాళ్ళు. ఈ మామయ్య కొడుకు పెళ్ళే. మా మామయ్య ఉన్నారు గదా! మా హస్బెండ్ వాళ్ళ నాన్న. ఆ మామయ్య తర్వాత మామయ్య అనమాట. ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. నేను ఈ వీడియో ఎండింగ్‌లో అందరిని చూపిస్తా. ఈ పాప నాకు కూతురి వరుసవుతుంది. ఒక మరిది కూతురు. ఇక్కడేమంటే గండదీపం కోసం అన్ని ఏర్పాట్లు జేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇక్కడ గండదీపం ఏమంటే పెళ్ళికొడుకుని చేసిన తర్వాత పొలిమేర గుడి ఉంటుంది కదా! అక్కడి వరకు తీసుకెళ్ళి స్వామికి సమర్పించాలనమాట. ఈ కార్యక్రమాలు అయ్యేసరికి నైట్ 9 అలాగ అయిందనుకుంటాను. ఇంకా పెళ్ళికూతురికి ఇవాళ ప్రదానం పెడతారు. వాళ్ళొచ్చేసరికి మేము హాల్‌కి చేరుకోవాలనమాట. అందరం కూడా బస్సులో వెళ్ళిపోతున్నాము. నందికొట్కూరు మాకు కాస్త దగ్గరలోనే ఉంటుంది. మరీ పెద్ద దూరమేమి ఉండదు. నియర్ బైయే కాబట్టి వెళ్ళిపోతామనమాట త్వరగానే. కాకపోతే అమ్మాయి వాళ్ళొచ్చేసరికి కాస్త టైం పడుతుందని జెప్పేసి మేము ఆగలేదు. ఇంకా ఏవో ఒక పాటలవి పెడితే అంటే నిద్రపోకూడదు కదా అందరూ అని జెప్పేసి కొంచెం ఇక్కడ చిందులేస్తున్నాము. నిజానికైతే మా అత్తగారి ఊర్లో ఇవన్నీ నడవవు. ఒకప్పుడు నా పెళ్ళప్పుడు కూడా మా పెళ్లి బరాత్‌లో నేను, మా హస్బెండ్ డాన్స్ చేసాం. అది గూడా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రమే. ఇక్కడ ఇవన్నీ ఒకప్పుడు నడవకపోయేది. ఇప్పుడు మళ్ళీ కామన్ అయిపోయింది. అంటే అందరూ మంచిగా ఎంజాయ్ చేయడము ఇదంతా కూడాను. అమ్మాయి వాళ్ళొచ్చేసరికి కాస్త టైం పట్టింది కదా! మళ్ళీ వాళ్ళొచ్చి ఇక్కడ డిన్నర్ చేసేసి అప్పుడు ఇక్కడ ప్రదానం పెడుతున్నారు. కొన్ని కొన్ని ఊళ్ళల్లో కొన్ని పద్ధతులు వేరేలా ఉంటాయి. ఇటువైపు పద్ధతులు వేరేలా ఉంటాయి అంతే. ఒక బ్యూటిఫుల్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే అనమాట. అయితే నైట్ మేము హాల్ నుండి మళ్ళీ కొండపాట్రకే వచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అత్త వాళ్ళు ఉంటారు. యాక్చువల్‌గా లగేజ్ అంతా ఇక్కడే ఉండిపోయింది. ఇంకా మేము నైట్ ఇక్కడికే వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అందరం పెళ్ళికెళ్ళిపోవాలి. ముహూర్తం టైం కూడా కొంచెం లేట్‌గానే ఉంది. 11 అలా ఉందనమాట. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోతున్నాము. పిల్లల్ని అందరినీ కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరేమో పట్టు చీరలంటే కొంచెం టైం పడుతుంది గదా! అప్పటికప్పుడు రెడీ అయిపోయి మంచిగా ఫోటోస్ అవి దిగేసి అప్పుడు మేము బయలుదేరాలనమాట. యాక్చువల్‌గా సేమ్ బస్ మళ్ళీ ఇక్కడి నుండి వస్తుందంటే విలేజ్‌లో ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు గదా! అందరం కలిసి వెళ్ళామనమాట. నిజానికైతే మా రిలేటివ్స్ గూడా చాలా వెయిట్ జేస్తున్నారు ఈ వీడియో కోసం ఎప్పుడొస్తుంది అన్నట్లుగా. కానీ మరి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంటే టైం పడుతుంది గదా! చాలా లేటే అయిపోయింది. హాల్‌కి చేరుకొని పైన యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అది అక్కడే చేసేసాము. మంచిగా పొంగలి, వడ అవన్నీ చేశారనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ పెళ్లి తతంగం స్టార్ట్ అయింది.
మా వాళ్ళు ముహూర్తం టైంని ఒక్క నిమిషం గూడా అటు ఇటు కానివ్వరు. కరెక్ట్ టైంకి జీలకర్ర, బెల్లం పెట్టేస్తారు. మంచిగా టైంకి పెళ్ళైతే జరిగిపోతుంది. మా పెళ్లి గూడా అలాగే జరిగిందిలెండి. అయితే ఇక్కడ మా రిలేటివ్స్ ఇటువైపున ఉన్న ముగ్గురు సిస్టర్స్ ఏమంటే మామయ్య వాళ్ళ సిస్టర్స్. ఇంకా అటు మిడిల్‌లో మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ. ఇటువైపునేమో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న, సెకండ్ మామయ్య వాళ్ళు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పక్కన ఉన్నది థర్డ్ మామయ్య. తర్వాత ఫోర్త్ మామయ్య అలాగనమాట. అందరూ 4 మెంబర్స్. ఇంకా ఇటువైపున పెద్దమ్మలు. పెళ్లి జంట చాలా బావుంది కదా! వీళ్ళిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా జీవితాంతం సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంక తర్వాత మేము రిటర్న్ అయిపోవడమే. లంచ్ గూడా అక్కడే చేసేసాము. ఇంకొకటి మా పెళ్ళిళ్ళలో వెజ్ ఉంటుందండి. నాన్ వెజ్ ఉండదు. పెళ్లి కొడుకుని చేసే రోజు భక్షభోజనం అని అలాగే ఉంటుంది తప్పించి నాన్ వెజ్ అనేది ఉండదనమాట. ఇంకా లంచ్ అది చేసేసుకొని మేము రిటర్న్ అయితే అయిపోయాము హైదరాబాద్‌కి. యాక్చువల్‌గా ఇవి రోడ్ పైన కనిపించాయి. ఏంటి ఇక్కడ కూడా షాపింగ్ వదలవా అన్నారు మా హస్బెండ్ గానీ, మరి ఏం చేయను చెప్పండి. ఆన్‌లైన్‌లో నేను చాలా డేస్ నుండి చూస్తున్నాను గానీ, నాకు నచ్చినట్టుగా సెట్ అవ్వట్లేదు. అంటే ఇంకొకటి ఎలాగొస్తాయో అనేది ఒక టెన్షన్. ఇలా కళ్ళారా చూసి కొనేవి వేరేలా ఉంటాయి కదా! అలా మంచంలాగా ఉన్న టైప్‌వి కూడా బావున్నాయి గానీ, అవి కొంచెం క్వాలిటీ లెస్ ఉంది. సరే ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గానీ, ఇక్కడ కర్నూలుకి వెళ్ళే దారిలో వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి అని ఉంటుంది. నా ఛానల్ గనుక ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను మా అత్తగారి ఊరు వస్తున్నాను అంటే, ఈ అమ్మని దర్శించకుండా అసలు వెళ్ళననమాట. అయితే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ మొత్తం కూడా మారుస్తున్నారనమాట. అంటే టెంపుల్ అంతా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి, అమ్మవారిని ఇటువైపుకి షిఫ్ట్ చేశారు. ఆ కన్‌స్ట్రక్షన్ అది అయిన తర్వాత ఇంకా బావుంటుందేమో అని నేను అనుకున్నాను. అమ్మకి చక్కగా దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత యాక్చువల్‌గా మా ఊర్లో రీసెంట్ డేస్‌లోనే పెద్ద జాతర జరిగింది. నేను ఆ జాతర మిస్ అయ్యాను. అందుకని చెప్పేసి ఇక్కడికొచ్చినప్పుడు ఈ అమ్మ దగ్గర కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. అదొక హ్యాపీ మెమరీ అంతే. మరి ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఏదొక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.